హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్ పర్ఫార్మెన్సెస్ లో మనం ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ చెప్పేసుకున్నాం, బట్ ఢిల్లీ అండ్ గుజరాత్ టీమ్స్ కోసం డిస్కస్ చేసుకోలేదు. సో ఇప్పుడు మనం ఒకసారి టేబుల్ ఆల్రెడీ సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఢిల్లీ ఆల్మోస్ట్ టేబుల్ టాప్ లోనే ఉంది, బట్ గుజరాత్ కూడా మంచి ట్రెండ్ రేట్ తో ఉండటంతో సో రెండు అటు ఇటు అవుతున్నాయి. సో ఢిల్లీకి వచ్చేసరికి 8 లో 6 మ్యాచెస్ వాళ్ళు విన్ అవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫేజ్ లో 7th మ్యాచ్ వాళ్ళు గుజరాత్ టైటాన్స్ తో అయింది. అండ్ గుజరాత్ టైటాన్స్ అక్కడ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ ఇప్పటి వరకు ఢిల్లీ ఓడిపోయిన 2 మ్యాచెస్ లో కూడా గుజరాత్ టైటాన్స్ మంచి స్క్వాడ్, సో వాళ్ళతో ఓడిపోయారు. అండ్ ముంబై ఇండియన్స్ ఇప్పుడు పుంజుకుంటున్న స్క్వాడ్, కొంచెం డేంజరస్ గా మారబోతున్న స్క్వాడ్. అండ్ వాళ్ళకి మూమెంటం ఇచ్చింది కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఆ 3 రన్అట్లతో. సో ఓవరాల్ గా అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఒక సీజన్ లో 8 లో 6 మ్యాచెస్ విన్ అయ్యి ఇలా కంఫర్టబుల్ పొజిషన్ లో ఉండడం అనేది ఆఫ్టర్ 2020 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ముంబైతో వాళ్ళు ఫైనల్స్ లో అక్కడ ఓడిపోయారు, బట్ స్టిల్ అది మంచి సీజనే వాళ్ళకి. అండ్ ఆ తర్వాత కూడా కొన్ని మంచి సీజన్స్ నడిచాయి. బట్ ఆ టైటిల్ అనేది ఈసారి గెలుస్తారా అంటే ఎస్ గెలుస్తారా అన్నట్లుగానే అనిపిస్తుంది. అండ్ ఎందుకంటే బికాస్ ఢిల్లీ మనం చూసుకుంటే కంప్లీట్ స్క్వాడ్ లా ఉంది. అండ్ ప్రతి ప్లేయర్ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ మ్యాచ్ లోనే మనం చూసుకుంటే వితౌట్ 50-200 స్కోర్ వాళ్ళు క్రాస్ చేశారు. సో ఏ రేంజ్ లో పర్ఫార్మెన్సెస్ అనేవి, ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఒక హోల్ టీమ్ ఎఫర్ట్ అనేది ఎలా వస్తుంది అనేది మనకి ఆ మ్యాచ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆఫ్ కోర్స్ ఆ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయి ఉండొచ్చు, బట్ రీసెంట్ గా జరిగిన లక్నోతో మ్యాచ్ లో కూడా వాళ్ళు విన్ అయ్యారు. అండ్ లక్నోతో జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ యాక్చువల్ గా సోఫార్ ఈ సీజన్ లో బెస్ట్ కెప్టెన్ అనిపిస్తున్నాడు నాకు. ఎందుకంటే రిస్కీ ఓవర్స్ అని వేసేస్తున్నాడు. నిన్న పవర్ ప్లే లో 3 ఓవర్లు వేయడం అనేది చాలా పెద్ద రిస్క్. అది స్పిన్నర్, ఇద్దరు ఫీల్డర్స్ అవుట్ సైడ్ ఉంటారు, గట్టిగా కొడితే 6 ఈజీగా వెళ్ళే ఛాన్స్లు ఉంటాయి, 4 వెళ్ళిపోయే ఛాన్స్లు ఉంటాయి. బట్ 6 ఓవర్స్ పవర్ ప్లే లో 3 ఓవర్స్ వేసి 19 రన్స్ ఇవ్వడం అనేది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అండ్ అక్షర్ పటేల్ ఒక్కొక్కసారి అదర్ బౌలర్స్ ఎవరైనా మంచి ఫామ్ లో ఉంటే తన బౌలింగ్ కూడా రావట్లేదు. సో వాళ్ళ ఫామ్ ఎందుకు, వాళ్ళ స్పీడ్ ఎందుకు ఆపడం అన్నట్టుగానే ఆ రిథమ్ మనం డిస్టర్బ్ చేయకూడదని యాజ్ ఎ బౌలర్ గా కాకుండా ఒక కెప్టెన్ గానే ఆలోచిస్తున్నాడు. అండ్ బ్యాటింగ్ కూడా ఒక్కొక్కసారి రిస్కీగా ఆడుతున్నాడు, ఒక్కొక్కసారి కొంచెం నేను నిలబడాలి, స్కోర్ కావాలని ఆడుతున్నాడు. బట్ గుజరాత్ లో అది కొంచెం ఒక 10-20 రన్స్ ఎక్స్ట్రా కొట్టినా కూడా మేబీ గుజరాత్ గెలిచేదేమో కానీ, బట్ అక్షర్ పటేల్ అక్కడ కొంచెం ఎక్కువ చేయాల్సింది. బట్ ఓవరాల్ గా 8 మ్యాచెస్ లో కూడా యాజ్ ఎ కెప్టెన్ అక్షర్ పటేల్ డిడ్ బెస్ట్. సో సో ఓవరాల్ అయితే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ కేఎల్ రాహుల్ చూసుకుంటే ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు కేఎల్ రాహుల్. అండ్ చాలా క్లాస్ ఇన్నింగ్స్ లో ఆడుతున్నాడు. ఒక చేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆర్సీబీ చేజ్ లో కానీ, రీసెంట్ గా నిన్న జరిగిన లక్నోతో చేజ్ లో కానీ ఎలా ఈ నెట్ రన్ రేట్ బట్టి తన పేస్ అనేది చూపిస్తున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ వస్తే మాత్రం 200 స్ట్రైక్ రేట్ తోనే ఆడుతున్నాడు. అండ్ అశుతోష్ శర్మ బాగా అండర్ రేటెడ్ అనుకోవాలి. ఎందుకంటే ఢిల్లీలో ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నా కూడా స్టిల్ తన ఇంపాక్ట్ ప్లేయర్ గానే టీమ్ లోకి వస్తున్నాడు. బట్ వస్తున్న ప్రతిసారి ఇంపాక్ట్ ఇస్తున్నాడు. అండ్ కరుణ్ నాయర్ ఇది ఒక పెద్ద మళ్ళీ కమ్బ్యాక్ అనుకోవచ్చు మనం. బట్ ఇంకా పూర్తిగా ఫస్ట్ మ్యాచ్ ఆడినంత దీనిగా మనకి ఇంకా ఏం ఇదవ్వలేదు కానీ, బట్ ఎక్సలెంట్ గానే ఆడుతున్నాడు. 4 మ్యాచ్ల్లో మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. సో కరుణ్ నాయర్ బెస్ట్ గా ఉన్నాడు, అభిషేక్ పోరెల్ బెస్ట్ గానే ఉన్నాడు, ట్రిస్టన్ సబ్స్ ఉన్నాడు. ఇంకా వెనకతల డూప్లెస్సీ వచ్చేస్తే కొంచెం బాగుంటది అనిపిస్తుంది. డూప్లెస్సీని కూడా వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగించుకోవచ్చేమో అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఢిల్లీ చూసుకుంటే బ్యాటింగ్ పరంగా ఫస్ట్ 6 ప్లేయర్స్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా 7 వరకు ఎక్సలెంట్ గా ఉంది వాళ్ళ బ్యాటింగ్. అక్షర్ పటేల్ గానీ, కుల్దీప్ కూడా బ్యాటింగ్ తో కాంట్రిబ్యూట్ చేయగలడు. అండ్ మన మిచెల్ స్టార్క్ కూడా చేయగలడు బ్యాటింగ్ తో కాంట్రిబ్యూట్. ఇన్ఫాక్ట్ కుల్దీప్ కంటే మిచెల్ స్టార్క్ ఇంకా మంచి పర్ఫార్మర్ బ్యాట్ తో. సో వాళ్ళైతే ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఆ 2 మ్యాచ్ల్లో కూడా ఒక మ్యాచ్ లో అనుకోకుండా రన్అట్లు అనేది వాళ్ళని వెంటాడే, ఇంకొక మ్యాచ్ లో కొంచెం గుజరాత్ బాగానే డామినేట్ చేసింది. సో బట్ స్టిల్ వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా 12 పాయింట్స్ తో టేబుల్లో ఉన్నారు. అండ్ మరొక 2 మ్యాచ్లు గెలిస్తే హ్యాపీగా టాప్ 4 కి అయితే బెర్త్ తీసుకోవచ్చు. బట్ ఎక్కడ అనేది ఇంకా మిగతా మ్యాచెస్ గెలవడం, మిగతా సమీకరణాలు అన్ని కూడా ఉంటాయి. ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్ కి వస్తే కుల్దీప్ యాదవ్ ఎక్సలెంట్ బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ అక్షర్ పటేల్ ఎక్కడ కావాలో అక్కడ వస్తున్నాడు. బట్ కుల్దీప్ యాదవ్ వాళ్ళ గో టు బౌలర్. ఎప్పుడు వికెట్ కావాలంటే మిడిల్ ఓవర్స్ లో అప్పుడు పక్కాగా చేస్తాడు. కుల్దీప్ యాదవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే మిడిల్ ఓవర్స్ లో కొంచెం ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. అండ్ బట్ ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఇది ఇవ్వలేదు. అండ్ ముఖేష్ బాగా వేస్తున్నాడు, చాలా బౌలింగ్ బాగా వేస్తున్నాడు. మోహిత్ శర్మ కొంచెం ఆఫ్ అవుతున్నాడు బౌలింగ్ లో. బట్ మిచెల్ స్టార్క్ రన్స్ కి వెళ్తున్నా కూడా ఎక్కడైతే కరెక్ట్ గా కావాలో ఆ పర్ఫార్మెన్స్ చూపించేస్తున్నాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లిన రాజస్థాన్ మ్యాచ్ అండ్ ఆ తర్వాత మ్యాచ్. సో మిచెల్ స్టార్క్ మేజర్ ప్లేయర్ ఎవరు, ఆ ప్లేయర్ ని కూడా ఇబ్బంది పెట్టి అవుట్ చేస్తున్నాడు. సో అది మిచెల్ స్టార్క్ ని అక్షర్ పటేల్ ఉపయోగించుకుంటున్న విధానం. అండ్ కేఎల్ రాహుల్ ఇంచుమించు
అక్షర్ పటేల్ ఎలా కావాలో అలానే ఆడుతున్నాడు కేఎల్ రాహుల్. అంటే ఒక టీంకి ఏది కావాలో అయితే ఒక్కొక్కసారి అగ్రెసివ్‌గా ఆడతాను. లేదంటే లేదు నేను ఆడతాను మీరందరూ వచ్చి హిట్టింగ్ చేస్తే వెళ్ళండి అని లక్నోతో మ్యాచ్‌లో అదే జరిగింది. అందరూ హిట్టింగ్ చేశారు. బట్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ని హోల్డ్ చేశాడు. సో కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఉన్న ఈ బ్యాటింగ్ యూనిట్‌కి లీడర్ అనుకోవచ్చు. అండ్ బౌలింగ్ యూనిట్‌కి మిచెల్ స్టార్క్ అండ్ కుల్దీప్ యాదవ్ ఇద్దరు డిప్యూటీ అండ్ వైస్ అనుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ అక్షర్ పటేల్ చెప్పాను కదా ఈ సీజన్ లో బెస్ట్ కెప్టెన్. సో ఢిల్లీ ఇప్పటి వరకు అయితే హై పాజిటివ్స్ తో ఉంది. వాళ్ళ ఆటలో ఎక్కడ కూడా నెగిటివ్ కనిపించలేదు. కొంచెం ఆ రన్ అవుట్లు ఇవి అనేవి కొంచెం ఇదైంది. అండ్ ఆ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో కొంచెం ఎక్కడో లైట్ గా డిఫెన్సివ్ దీనిలోకి వెళ్ళినట్టు అనిపించింది. అండ్ అక్కడ ఇబ్బంది పడినట్టు అనిపించింది. కానీ ఇప్పటి వరకు అయితే వాళ్ళ లోపల ఎక్కడ బయటపడలేదు. అందరూ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందరికి ఛాన్స్ వచ్చింది. అంటే సడన్ గా ఇప్పుడు ఎవరికో వీళ్ళ వరకు వచ్చేసింది బ్యాటింగ్. సో వీళ్ళు ఇప్పటి వరకు టెస్ట్ అవ్వలేదు అని ఏం లేదు. మిడిల్ ఆర్డర్ టెస్ట్ అయింది, లోవర్ ఆర్డర్ టెస్ట్ అయింది. ఎందుకంటే ఢిల్లీ మీద లక్నో మీద ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు 1 వికెట్ తో విజయం సాధించడం జరిగింది. సో అన్ని రకాలుగా ఢిల్లీ టెస్ట్ అయింది అండ్ సక్సెస్ అయింది. సో 8 మ్యాచెస్ లో 6 విన్స్ అనేది గుడ్ సైన్. అండ్ ఢిల్లీ ఇప్పుడు కొంచెం తెలుగు రంగుతో బాగా ఎక్కువ కనిపిస్తుంది. సో తెలుగు ఓనర్స్ అవ్వడం అండ్ కొంచెం ఎక్కువగా తెలుగు వాళ్ళు కూడా ఢిల్లీ మీద ఫ్యాన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఓవరాల్ గా ఢిల్లీ మంచి పాజిటివ్ తో ఉంది. హోప్ ఫస్ట్ టైటిల్ వాళ్ళకి వస్తుందేమో చూద్దాం. బాపు లీడర్షిప్ క్వాలిటీస్ ఇంకా మంచిగా బయటకు పడి టీమిండియాకి కూడా ఉపయోగపడతాయేమో అని అనిపిస్తుంది. బికాస్ తను వైస్ కెప్టెన్ గా ఉన్నాడు T20 టీమ్ కి. సో ఓవరాల్ గా ఢిల్లీ ఫస్ట్ ఫేజ్ రివ్యూ అనేది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.